ఊరుకో లక్ష్మి, ఏంటిది? మా అందరికీ ఎన్నో విషయాల్లో ఎంతో ధైర్యం చెప్తూ ఉంటావు, కానీ నువ్వు మాత్రం ఇలా కూర్చొని ఏడుస్తూ ఉంటావు. కారణం అడిగితే చెప్పవు. ఏం జరిగింది లక్ష్మి? నాతో కూడా చెప్పవా? చెప్పడం వల్ల నా సమస్య తీరేది కాదు, నువ్వు తీర్చేది కాదు గౌరీ. మనసులోని బాధ మరొకరికి చెప్పుకుంటే తీరుతుందంటారు. చెప్పు లక్ష్మి, పెద్దబాబు గారు నీకు ఇంతకు ముందే తెలుసా? తెలుసు. ఆయన నా జీవితాన్ని పెనవేసుకున్న మనిషి, నేను ప్రాణంగా భావించిన మనిషి. ఆయన నేను కాలేజీలో చదువుకుంటుండగా ఒకరినొకరం ప్రేమించుకున్నాం. హలో రాధా. ఈ గులాబీలతో నాకు అభిషేకం చేస్తున్నావు. ఈ పువ్వులంటే నీకు అంత ఇష్టవా? రాధా, అన్ని పువ్వుల కంటే ఈ గులాబీలు నా కంటికి చాలా అందంగా కనిపిస్తాయి. జీవితం అంతా ఈ రోజాల ఒళ్ళోనే వాలిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. విజయ్, గులాబీల ఒడిలో పడుకోవాలంటూ నా ఒడిలో పడుకున్నవి. రాధా, రాధా, ఈ సున్నితమైన గులాబీలను చూస్తుంటే నీ శుచిమిత్ర మనసే నాకు గుర్తొస్తుంది. నా కాళ్లకు బంధం వేస్తున్నావా? బంధం వేయడం లేదు, నీ పాదాలకి అందాన్ని సమకూరుస్తున్నాను. ఎలా ఉన్నాయి రాధా? చాలా బాగున్నాయి. నీకోసం ప్రత్యేకంగా చేయించాను. కాళ్లకు పట్టేలు తొడిగావు, మరి మెళ్ళ తాళి ఎప్పుడు కడతావు? 3 ముళ్ళు వేయడానికి నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను. అంటే మన పెళ్లికి మీ అమ్మగారు అభ్యంతరం పెట్టరా? అభ్యంతరమా? నేను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించానని చెప్పగానే ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటావు బాబు అంటుంది తప్ప ఆ అమ్మాయి ఎవరు ఎలాంటిదని ఎప్పుడు అడగదు. ఏమిటి మొహంలో పెట్టావు? నేను అబద్ధం ఆడతా అనుకున్నావా? అదా అదా ఏమైంది? నీ గుంట్లో బాగడం లేదా? పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇవి మామూలు వాంతులు కావు. అంటే మన పెళ్లి ముహూర్తాలు పెట్టించమని గుర్తు చేసే వాంతులు. కంగ్రాచులేషన్. అయితే నీదే ఆలస్యం. మా నాన్నగారికి మన పెళ్లి గురించి ఈ రోజే చెప్తాను. ప్రేమ వర్ణాంతర వివాహం అనే మాట మన వంశంలో ఏనాడు వినిపించలేదు. వినిపించకూడదని నీకు లక్షణాలు చెప్పిన నువ్వు లక్ష్య పెట్టకుండా ఒక అప్రయోజకుడు ఎందుకు ప్రేమించావు? నేను ప్రేమించిన విజయ్ అప్రయోజకుడు కాదు నాన్నగారు, చాలా ఉత్తముడు. ప్రేమ అనే 2 అక్షరాలు నీ మనసుకి మబ్బులా కప్పేసినప్పుడు ప్రతి అప్రయోజకుడు నీకు ప్రయోజకుడిలాగే కనిపిస్తాడు. లోహాలన్నీ నగలు చేయించుకోవటానికి పనికిరానట్టే లోకంలో ఉన్న ప్రతి మగాడు నా అల్లుడుగా పనికిరాడు. ఐఎమ్ సారీ నాన్నగారు, విజయ్ గురించి మీకు పూర్తిగా తెలియకుండా మాట్లాడుతున్నారు. మాకు తెలియని విషయాలు చెప్పడానికి నాకు నువ్వు పుట్టావా, నీకు నేను పుట్టాను? ఈ పెళ్లి జరగటాన్ని నేను ఒప్పుకోను. మీ మాటను కాదంటున్నందుకు నన్ను క్షమించండి నాన్నగారు. నన్ను నా సిద్ధాంతాలను ఎదిరిస్తే ఏమవుతుందో నీకు ఇప్పుడే చూపిస్తాను. మాతారా చూడు, ఈ సమాధులు ఎవరివో తెలుసా? ఒకటి నీ అక్కది, రెండవది దాని ప్రియుడిది. అది నీలాగే కులం కాని కులం వాడితో ప్రేమించి పెళ్లాడతానంటే నా కూతురు మీద ప్రేమ కంటే నా వంశగౌరవమే ముఖ్యంగా భావించి నేనే స్వయంగా నా చేతులతో వాళ్లను చంపి యాక్సిడెంట్ లో చచ్చారని పోలీసుల్ని ప్రజల్ని నమ్మించాను. మీ అక్క చావు నీకు ఒక హెచ్చరిక కావాలని ఇన్నాళ్ళు దాచిన రహస్యాన్ని ఈనాడు నీతో చెప్తున్నాను. నా పరువు కంటే నీ ప్రేమే గొప్పదనుకుంటే నిన్ను నీతో పాటు వాణ్ణి చంపి నువ్వు నాకు పుట్టలేదనుకుంటాను, లేదా పుట్టి చచ్చావనుకుంటాను తప్ప నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. విజయ్ స్పీకింగ్. విజయ్, నేను రాజును మాట్లాడుతున్నారు.
మా నాన్నగారు మన పెళ్లి ఒప్పుకోవడం లేదు. అయితే నన్ను వచ్చి మాట్లాడమంటావా? లాభం లేదు విజయ్, ఆయన చాలా పట్టుదలగా ఉన్నారు. నువ్వు ఇక్కడికి వచ్చి మన ఇద్దరికి ప్రమాదం తలపెట్టచ్చు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. నువ్వేం భయపడకు, నువ్వు వెంటనే బయలుదేరి కోడిపల్లి మండపం దగ్గరకు వచ్చేసాయి. అలాగే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. నేను అక్కడికి వచ్చి కలుస్తాను. ఎవరమ్మా నువ్వు? ఈ చీర తీసుకొని శుభ్రంగా కట్టుకో.